హాయ్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈవినింగ్ వాక్ ప్రోగ్రామ్ మరి ప్రతిరోజు మనం మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తూ ఉంటాం. సో నేనేమంటున్నా అంటే ఆస్తుల కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉంటే ఆర్థికంగా కావచ్చు, ఆహార్యం కావచ్చు, ఫైనల్గా అధికారం కూడా కావచ్చు. సమస్త చైతన్యానికి ఆరోగ్యమే ప్రధానం. సో మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం కాదు, దాన్ని ఆచరణాత్మకంగా పనిచేయాలి. సో నేనేమంటున్నా అంటే ఉదయపు నడక, మార్నింగ్ వాక్, అట్లాగే ధ్యాన సాధన, యోగాసనాలు మనతో వీలైనవి చేస్తూ పోతే ఏమవుతుంది, మన శరీర తత్వంలో మరి ఆరోగ్యం మెరుగుపడి మానసికంగా, శారీరకంగా ఉల్లాసము, చైతన్యం అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది చాలామంది అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. బట్ తెలిసిన అన్ని విషయాలు అర్థమవుతున్నా మనకు మనముగా కొన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సో ఆ నిర్లక్ష్యం వల్ల అది రేపు చేయబోయే పని ఈరోజు చేయాల్సినటువంటి ఇప్పుడే చేయాలని ఒక కబీర్ సామెత ఉంది కదా, కల్ కరే సో కామ్ ఆజ్ కరో, ఆజ్ కరే సో కామ్ అభి కరో అని. మనకు అన్ని విషయాలు తెలుసు, రేపు చదువుదామని, అట్లా రేపటి నుంచి వెళ్దాం వాకింగ్ అని, రేపటి నుంచి కొన్ని న్యూట్రిషన్ అలవాటు చేసుకుందాం, టైం టేబుల్ రాసుకున్నాను కానీ రేపటి నుంచి వర్కౌట్స్ చేద్దామని, ఇలా పెండింగ్ చేస్తూ ఉంటాం. ఇదే మన వల్ల మనకు వచ్చేటువంటి సమస్య. కాబట్టి ఈ పెండింగ్ అనేది చేయకుండా కంపల్సరీ మనం మన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. అట్లాగే మనము పెట్టుకున్న వర్క్ షెడ్యూల్, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, ఎవ్రీ డే చెక్ ఇన్ చెక్అవుట్ ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. సో దానివల్ల మనం అనుకున్న లక్ష్యాలు సాధ్యమయ్యే వీలుంటుంది కనుక ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీడే మీకున్న సమయంలో కొంత సమయాన్ని ఆరోగ్యం కోసం, ఉదయం నడక వీలు కాని వారు సాయంత్రం నడక, ఇంత ధ్యాన సాధన లేదా ఆసనాలు, జిమ్ అవకాశాన్ని బట్టి అందరూ వర్కౌట్స్లో ఉందాం. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.